ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి సురువు చేసుకుందామా మన కార్యక్రమం? చలో ఇక మరి ఆలస్యం ఎందుకురా. ఇక మరి ఏ పేపర్లలో ఏమేమి రాసుకొచ్చారు, ఏంది ఏ కథ, ముందుగా మహాపత్రికను తీసుకొని వచ్చిన. ఏం రాసుకొచ్చిరయ్యా మహాపత్రికల? రప్పా రప్పా దేనికి? వీరికి మన భాగవతమే మొత్తం అందరికీ అలవాటు అయిపోతుందిగా. తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? శాంతి భద్రతలపై కుట్ర చేస్తున్నారా? బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫుల్ ఫైర్. ఏమన్నాడు ఒక్కసారి పోదాం. రపా రపా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. ఇదంతా దేనికోసం అని గులాబీ పార్టీ నేతలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలదీశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అభిమానులు కూడా రపా రపా అనే డైలాగులు ఫ్లెక్సీలపై ఏర్పాటు చేసి 3.4 లోడింగ్ అంటూ నేతల పర్యటనలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సినిమా డైలాగులు వాడుకొని రెచ్చిపోతున్నారు అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందని గుర్తు చేశారు. సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. అంతే కదా, జనాలు మంచి ఏంది చెడేంది ఎవరేం చేస్తుర్రు, ఈ రపరప ఏంది జపచప ఏంది, అసలు ఏంది ఈ మరి ఈ ఫ్లెక్సీలు ఏంది, ఈ ఫ్లెక్సీలల్లో రపరప ముచ్చట్లేంది ఏంది అనేది జనాలు ఎవరిది తెలివి, ఎవరిది అతి తెలివి, ఎవరు పని చేస్తుర్రు, ఎవరు యాక్టింగ్ చేస్తుర్రు, ఎవరు జనాలల్లో ఉంటుర్రు, ఎవరు జనాలల్లో ఉన్నట్టుగా నటిస్తుర్రు అనేది జనాలకి ఎరిగి. ఇక మరి ఇప్పుడు అంటే అడవైన ఫ్లెక్సీలల్లా ఇష్టం వచ్చినట్టుగా రాత రాసుకొని పోతే ఇవాళ వాళ్ళైనా వీళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా జనాలు గంపంత కన్ను పెట్టుకొని చూస్తారు. చూసి ఏం చేస్తారు, ఇక దగ్గరికి వస్తున్నాయి. రేపు అందాకెందుకు, ఇంకా 3 ఏళ్ళకెందుకు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కథ ఏ రకంగా ఎట్లా దీపాల చక్రం అనేది జనాల చేతిలో ఉంది. తాళం చెయ్యి. వరంగల్ నేతల వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మీనాక్షి నటరాజన్తో చర్చించి కార్యాచరణ. ఇక మరి మొన్న వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కోయాలన్నీ వనగుండి, ఇక ఇలా కొండ మురళి ఇక మొహం మట్టుకొని తిట్టలేక ఇక దీని మీద పెట్టి తిట్టినట్టు కొండమురళి ఏమనుకొచ్చిండు కడియం శ్రీహరిని ఆడంగా ఈడంగా ఇది ఇట్లా అది అట్లా, ఇక ముసలాయనే ఆ ముసలాయనే అన్నీ లేని గొల్లాది పెడుతుండు అన్నట్టుగా. ఇక మరి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండమురళి మాటలకు ఎమ్మెల్యేలతో ఉలికిపడ్డరు. ఇక సురేఖమనేమో అంటే నా మంత్రి పదవి ఉడవీకారాన్ని చూస్తుర్రు అనేమో ఆమె జరిగించుకుంటుంది. మరి ఎందుకు మా మీద ఇట్లా కన్ను పెట్టిర్రు, మమ్మల్ని ఎందుకని సహిస్తలేరు అని ఇప్పుడు కొండమురళి ఇక పరోక్షంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిట్టిండు అనేది గుసగుస మరి బయటికి పొక్కింది. కాబట్టి ఇక అక్కడ కోళ్ళాగలు కూడా అన్నీ వనగూడి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని కూడా ఇది మరి పెద్ద మనసు కాడి పోయిందట, పీసీసీ చెవులు వేసిదట. ఇక ఆఖరికి వస్తారకల్లా క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి కూడా ఇక మరి దీని మీద నిఘా పెట్టిండట, ఆరాధిస్తుండట. పరిశీలన ఎట్లా ఏంది ఏం కథ, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎవరు వెలిగించుకున్నారు, తీర పంచాయతీకి ఎవరు సై కొడుతున్నారు, ఏంది ఏం కథ అనేది ఇక మరి పరిశీలిస్తున్నాం. దాని మీద ఇంకా కార్యాచరణ ఎట్లా ఏం చేయాలనేది మునుముందు మేము నిర్ణయం తీసుకుంటాం అనేది మల్లు రవి చెప్పుకొస్తుండు. కేటీఆర్కు జైలు పక్కా. అయ్యో నీ పక్క సలగుండా చెంచలు కూడా జైలులో నా డబల్ బెడ్ రూము
జాడలేకపాయెనో అయ్యో జాడలేకపాయెనో సారు. ఇక మరి నోరు తెరిస్తే పెద్ద మనిషి రేవంతమయ్యే ఎలక్షన్ల ముందర పాపం కేసీరావయ్య కూర్చెంచలు కూడా జైలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు సారు. ఇంతవరకు జాడలేదు పత్తలేదు. ఇక 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 వచ్చే పాయే రేపో మాపో అరెస్టు అవుతాడు, ఇక జైలుకు ఇక చిప్పకూడు అని ఈ రకంగా మొయ్యిన మూత మోగిపిస్తుర్రు. కానీ ఇంతవరకు వాళ్ళు జైలుకు పోయింది లేదు, చిప్పకూడు తిన్నది లేదు. చెంచల్గూడ జైలులో డబల్ బెడ్రూమ్లో తమాషగా పండుకుంది లేదు, ఆఖరి పికర్ లేకుండా. ఇక మరి సారు ఇప్పుడైనా పక్కన మరి ఏమో మరి పీసీసీ పేపర్ మాత్రం పక్కా అంటుండు. ఎవరెవరు కేసీఆర్కు కేటీఆర్కు జైలు పక్కా. ఇక వీళ్ళ కాళేశ్వరం కథ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కథ, ఫోన్ ట్యాపింగ్ కథ, ఇక ప్రతి దాంట్లో కమిషన్లతోటి కథ. మరి ఇక చూడాలి రేపు ఇగో ఫోన్ ట్యాపింగ్లో తప్పు చేసిన వారంతా జైలుకు పోక తప్పదు. రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం నీచం. బనకచర్లపై అఖిలపక్షం పెట్టిన బీఆర్ఎస్ అనవసర ఆరోపణలు. స్థానిక ఎన్నికలపై కేబినెట్లోని నిర్ణయం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. విధ్వంసం నుంచి వికాసం వైపు. సరే, ఇప్పుడు ఇక మరి మొత్తానికైతే పీసీసీ పెబ్బ బాంబు గట్టిగానే పీల్చిండు. కేసీఆర్ కేటీఆర్కు జైలు పక్కా. ఇక దగ్గరకు వచ్చింది, మూతికాడికి వచ్చింది వ్యవహారము. ఇక రేపో మాపో వీళ్ళు పోయి ఇక జైల్లో చిప్పకూడు తినే రోజులు దగ్గరికి వచ్చినాయి. పక్కా అంటే పక్కా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగవతం అంతా బయటకు వస్తుంది. ప్రణీత్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్తే ప్రభాకర్ రావు ఇప్పుడు బాయికాడ వండుకుంటున్న పెద్ద మనిషి పేరు చెప్తున్నాడు. లోపలంగా చర్చ నడుస్తున్నది. ఇక దగ్గరికి వచ్చింది. కేటీ రాములు గజలకాంతం అన్నట్టు కేటీ రాములు ఒక్కొక్క హీరోయిన్ తీసుకొచ్చి ఓటర్లల్లో రామ సక్కదనంగా వాళ్ళ మురిపాల ముచ్చట్లు, వాళ్ళ వ్యవహారమే కాదు, వాళ్ళ చీకటి భాగవతమే కాదు. గజలకాంతం నిన్నమన కూడా గాంధీ భవన్లో మొరో మొత్తుకొని చెప్పే కదా. ఈ గిసమని కథ నడిచింది కాబట్టి మొత్తానికి అయ్యకు కొడుకుకు జైలు పక్కా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసిన తప్పు గోషలు పెట్టుకొని కాశీకి పోయినా ఏం విలంపలా ఉండదు. అందుకనే ఇప్పుడు ఇక కల్వకుంట్ల వాళ్ళు మూసుకొని సప్పుడు గంట తోక ముడుచుకొని రేపో మాపో జైలుకు పోయే యాళ్ళ గడియ రానే వచ్చింది అనేది ఇప్పుడు పీసీసీ పేప భయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఇది కథ. క్షుద్ర పూజతో కథం చేస్తా, 15 రోజుల్లో నువ్వు అవుట్. మాగంటి గోపీనాథ్కు ఇలాగే చేశా, 100 కోట్లు ఖర్చయినా సరే నిన్ను. సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు బెదిరింపుల ఆడియో వైరల్. బీఆర్ఎస్ హయాం నుండే సంధ్యా శ్రీధర్ ఆగడాలు. తీవ్రంగా మండిపడుతున్న మాగంటి గోపీనాథ్ అభిమానులు. ఇటీవల నుండి రమ్యశ్రీపై దాడి నేపథ్యంలో కేసు నమోదు. ఈరోజు శుక్రవారం నుండి పూజలు స్టార్ట్ చేసినా సరిగ్గా 15 రోజులు అంతే. మాగంటి గోపీనాథ్కు క్షుద్ర పూజలు చేసి కథం చేసినట్టుగా నిన్ను కూడా కథం చేస్తా అంటూ సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో నీ డౌన్ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోతావంటూ తనతో వ్యాపారం చేసిన భాగస్వామిని హెచ్చరించిన ఆడియో సంచలనంగా మారింది. వామ్మో, ఇదెక్కడి కథలు నాయనా. మూఢనమ్మకాలు, మంత్రాలు మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు మూఢనమ్మకాలు. అసలు మంత్రాలే ఉండయి. మంత్రాలు ఎక్కడివి? ఇంకా మనం ఏ యుగంలో ఉన్నాము? సైన్స్ ఏం చెప్తుంది? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఎంత మనం అనుకుంటున్నాం ముచ్చట.
అసలు ఈ మూఢనమ్మకాలను మనం నమ్మొద్దు. ఏకంగా పోలీసు వాళ్ళు ఊరూరు తిరిగి కళాజాతర పేరు మీద ఈ మూఢనమ్మకాల పేరు మీద వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు, జనాలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఊర్ల పొంచి ఒకరిని ఒకరు అరే ఫలానోడు మంత్రగాడు, ఫలానామే మంత్రాలు చేస్తుంది, గిట్లా కక్షలు పెట్టుకొని పగలు పెంచుకొని ఇక మరి ప్రాణాలు తీసుకునే కాడికి వస్తుంది కథ. కాబట్టి ఇట్లాంటివన్నీ కాదు, అసలు మంత్రాలే ఉండయి, ఇదంతా మూఢనమ్మకాలు. ఎందుకు మీరు ఈ రకంగా అనుమానం పెట్టుకొని మరి అట్లా భయంతో మీరు కాలం వెళ్ళదీస్తుర్రు? ఈ మంత్రాలు తంత్రాలు ఉండయి అనేది కూడా పోలీసు వాళ్ళు కళాజాతర పేరు మీద ఊరూరు తిరిగి జనాలకు అవగాహన కల్పించుకుంటా చైతన్యం తీసుకొస్తారు. ఇక మరి ఇప్పుడు క్షుద్ర పూజతో కథం చేస్తా, మాగంటి గోపీనాథును క్షుద్ర పూజతో మంత్రాలతోటి నేను కథం పట్టించిన, నేల పట్టించిన, ఆయన పేరు మాసిపోతట్టు చేసిన అని ఇక మరి ఒకటి సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు బెదిరింపుల ఆడియో ఒకటి వైరల్ సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. మరి ఇది ఎట్లా, ఏంది, ఏం కథ, ఇది ఎట్లా బయటికి వచ్చే, ఈ ఎట్టడే సంగతి? దీని మీద మాగంటి గోపీనాథ్ అభిమానులు కూడా మరి ఐసీకి తైసి అని ఎగురుతుర్రు. రేపు ఇంకా ఏం జరగబోతుంది? మరి ఈ ఆడియో ఈ కలవరం మీద మరి పోలీసు వాళ్ళు కూడా ఏ రకంగా చర్య తీసుకుంటారో, అసలు ఇంకేం నడుస్తుంది ముందు అనేది చూద్దాం. ఓ అమ్మా, పుట్టింది లడాయి. ఈటలకు బండి సంజయ్ కౌంటర్. బీజేపీలో ఉంటే అదే స్టాండ్లో మాట్లాడాలి, వ్యక్తిగతం అంటూ పార్టీలో ఏమీ ఉండదు. ఈటల అభిప్రాయానికి తాము పూర్తి భిన్నమని కామెంటు. ఈ కోయిలాగా ఏమన్నదో ఒకసారి ఇందాము. బీజేపీలో ఉంటే అదే స్టాండ్లో మాట్లాడాలి, వ్యక్తిగతం అంటూ పార్టీలో ఏమీ ఉండదు. ఈటల అభిప్రాయానికి తాము పూర్తి భిన్నమని కామెంటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆ క్రమంలో ఈటల రాజేందర్కు బండి సంజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ స్టాండ్ ఒక్కటేనన్నారు. పార్టీ అధ్యక్షుడు అయితేనో కేంద్ర మంత్రిగా ఉంటేనో మా స్టాండ్ మారదని ఆయన కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉంటే బీజేపీ స్టాండే మాట్లాడాలి, కానీ వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయ్యిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ అభిప్రాయానికి మేము పూర్తి భిన్నమని బండి సంజయ్ పేర్కొన్నారు. మేము ఊసర వెళ్ళి కాదన్నారు. అయ్యా చూస్తున్నారులో, కేబినెట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే ఎవరు నమ్మారన్నారు. కేసీఆర్ కేబినెట్ మీటింగు అంతా ఉత్తదేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని కోరాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈటల రాజేందర్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ సంబంధించిన అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధినేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి చూస్తుర్రా, కేబినెట్ ఆమోదంతో కాళేశ్వరం కథ నడిచింది అని ఈటల రాజేందర్ బరాబరు చెప్పేసాడు. ఇక దీనికి నేను పూర్తి భిన్నమని ఈటల అభిప్రాయానికి మా బీజేపీ వాళ్ళంతా పూర్తిగా భిన్నంగా ఉన్నామని ఇప్పుడు బండి సంజయ్ ఇంత తెగుడుతున్న భూమి మీద. అయితే ఆయన కాళేశ్వరం కథ జరిగేటప్పుడు
ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆనాడు. లోపడంగా ఏదో కథమతలావు నడిచింది. దాన్ని ఇప్పుడు బమ్మిని తిమ్మిని చేయబోదామన్న ఆలోచన మీద ఈటెల ఏదేదో గాలి మాటలు మాట్లాడుతుండు తన స్వార్థం కోసము అనేది ఒక పాయింట్. మా బీజేపీ వాళ్ళ మీదకి మచ్చ తీసుకొస్తుండు. ఒక్కడు తప్పు చేసి ఒక్కడు ఈ మాట మాట్లాడి బీజేపీ వాళ్ళు కూడా ఏంది గిట్ట మాట్లాడుతుర్రు. నిన్న మొన్నటిదాకా అరే మోదీ అమిత్ షానే అన్నాడు కాళేశ్వరము కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కమిషన్లకు కకృతి పడి ఇది మొత్తం కమిషన్ల ప్రాజెక్టు చేసిండు, లక్షల కోట్ల దోపిడీ జరిగింది ఇందులో అని గతంలో వీళ్ళే కాదు మోదీ అమిత్ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఇక నడవంగా ఆడంగా ఈడంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా భాగవతం అంతా బయట పెడుతుర్రు. కాళేశ్వరం కథ మీద బాగానే కండేరా చేస్తుర్రు. కానీ ఇంతలనే ఎప్పుడైతే ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషను మీరు రావాలి విచారణకు, మీ కథమతలా మొత్తం మాకు చెప్పాలి, అసలు ఏం జరిగింది, ఎటటి సంగతి, ఏం కథ అని ఇక వీళ్ళు విచారణకు పిలిస్తే ఈలోపు ఈ కోళ్యాగలు షామీర్పేట ఫామ్ హౌస్ కాడ చీకటి వ్యవహారం చేసి మాట్లాడుకున్నారు, బదులుకున్నారు. మరి ఎట చేద్దాము, రేపు బయట పడితే నీ గాలి పోతుంది, నా గాలి పోతుంది, నీ ఇజ్జతి పోతుంది, నా ఇజ్జతి పోతుంది. ఇప్పుడు నీ పార్టీ వేరైనా నా పార్టీ వేరైనా మనం ఇద్దరం ఒకటి, చెప్పు మీ మామకు అన్నట్టుగా వీళ్ళు షామీర్పేట ఫామ్ హౌస్లో హరీష్ రావు ఈటెల రాజేందర్ మాట్లాడుకొని బదులుకున్నట్టుగా మళ్ళీ అండనే కేసీరావయ్యకు ఫోన్ చేసి సార్ మేము గిదే మాట్లాడతాం, మీరు కూడా గిదే మాట్లాడాలి, అందరం ఒకే మాట మీద ఉండాలి, మనం అధికారులకు సందియొద్దు, మనం ముగ్గురం మూడు తీర మాట్లాడితే ఇక ఎవరం బెరిచి కొడుతుంది, మన దొంగతనం బయట పడుతుంది అన్నట్టుగా ముగ్గురు బదులుకొని వ్యవహారం చేసుకోరు అనేది కాంగ్రెస్ కోల్యాగాలు కయ్యానికి కాలు దూవుతున్నాయి ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు బండి సంజయ్ సొంత పార్టీ లీడరు బండి సంజయ్ ఎందుకని ఈటెల రాజయ్య గిట్ట మాట్లాడిన దానికి ఈయన ఎందుకు దాన్ని వంతవాడినగా చేస్తలేడు, బండి సంజయ్ ఎందుకని ఎదురుగోల పెట్టి ఎదురు మెండిస్తుండు అంటే ఇక లోపటంగా ఏదో కథ నడిచింది అనేది. నువ్వు ఒకరు చేయబట్టి ఒక కూలీలు చేయబట్టి ఇంటి ఎదురు వచ్చినట్టు ఈటెల రాజేందర్ ఒకరు చేయబట్టి మా పార్టీలో ఉన్నోళ్ళ పరుగు పోతుంది అనేది ఇప్పుడు బండి ఎగురుతుండు. అందుకనే బండి ఈటెలకు బగ్గా కౌంటర్ ఇచ్చిండు. ఇక ఇంట్లో ఇంకోటి ఏంటయ్యా అంటే బండికి ఇంకోటి ఏం పడ్డదంటే ఈ కోయిలాగా గతంలో అధ్యక్ష పదవి చేసినప్పుడు బాగానే బీజేపీని ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద బాగానే ఉర్రుతలు ఊగిచ్చిండు, జనాల్లోకి చొచ్చుకొని పోయిండు, పల్లె తిరిగిండు, పంచాదులు కొట్లాటలు అయినా పోలీసు వాళ్ళ నిర్బంధాలను ఎదిరించుకుంటూ కోల్యాగ బాగానే ఎగిరి దూకింది, బాగానే అధిష్టానం కళ్ళలా పడ్డది, అంత బాగానే కమ్మింది. కానీ అరే ఈ కోల్యాగ ఇటు శంగడ ఎగిరితే బాగుండదని ఈ కోల్యాగని లోపడంగా తోక కత్తిరించిర్రు, మళ్ళీ పండుకోబెట్టి జోలపాట వాడిర్రు. అయితే ఇప్పుడు మళ్ళీ నాకు అధ్యక్ష పదవి కావాలి అనేది కూడా ఈ కోల్యాగ కడుపులో ఉంది. అయితే ఇప్పుడు నేను సీనియర్ను, నేను అనుభవం ఉన్న లీడర్ను, రాబోయే రోజుల్లో అధ్యక్ష పదవి నాకే కావాలి అనేది ఇప్పుడు ఈటెలకు బిర్రగా గుండెలా నాటకపోయింది. ఇటనన్నా అటనన్నా చేసి ఎట్టనన్నా చేసి ఈటెల పచార తగ్గియాలి, ఈటెల పలుకుబడి పాతాళంలో పడేయాలి, అప్పుడు నా పేరు జప్పున ఇగో ఇట్లా వేస్తుంది అని ఇప్పుడు ఈ బండి ఎద్దుకు కూడా జర్రంతా మనసులో పడ్డట్టుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇది కథ, అసలు కథ ఇది. నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ఈ మీటింగ్ జరగనుండగా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రైతు భరోసా విజయవంతంగా అమలైన నేపథ్యంలో క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్పై ప్రభుత్వ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు సత్ఫలితాలనిచ్చాయి. ఇక ఈ షెడ్డో పటో ఇలా క్యాబినెట్లో కూర్చుంటారేమో మంత్రివర్గం అధికారులు. ఎట్లా చేద్దాం, ఏమి చేద్దాం. ఇక రేపు స్థానిక సంస్థల కథ జరుగుతుండే, ఇక రేపు బోనాల పండుగ కథ జరుగుతుండే, ఈ రైతు భరోసా కథ ఏంది, ఇక అదేంది ఇదేంది మంచి ఏంది చెడేందని ఇక లోపటంగా కథగా అందిస్తారేమో మాట్లాడుకుంటారు. చూద్దాం ఇంకా కూడా ఏం మాట్లాడుకోబోతుర్రో ఏం కథ అనేది ఒక్కసారి ఆలకిద్దాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా సాఫీగా పట్టాలెక్కింది. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల్లో క్యాడర్లో జోష్ నింపేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని వినబడుతుంది. బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు ముడిపడి ఉండడంతో ప్రభుత్వ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇది ఎజెండా. రాజీవ్ యువ వికాసం, బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకునే వ్యూహం, తాజా పరిస్థితులపై చర్చ, బడ్జెట్ నిధులు పెండింగ్ పనులపై చర్చ, స్థానిక ఎన్నికలు రిజర్వేషన్లపై వ్యూహం, మెట్రో మూసి ఫ్యూచర్ సిటీలకు సంబంధించిన అనుబంధ పనులు, కాళేశ్వరం కమిషన్ ఫార్ములా రేసు విచారణలు తదుపరి వ్యూహాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచెర్ల ప్రాజెక్టు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనునే అవకాశాలున్నాయి. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించి భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఇక ఎన్నికలకు కూడా రెడీ. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో ఓటర్ జాబితాలు, పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో 12,815 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ కార్పొరేషన్లలోని 1.14 లక్షల వార్డులు, 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఇక ఇప్పుడు ఎలాగ పొంగుడేటి అన్నాడు చూడు, రప్ప దేనికి వాడుతురు, అసలు ఏంది ఏం కథ అంటే ఇక ఇలా రపరప ఇవ్వదో జప ఇవ్వదో మొత్తానికి రేపో మాపో జనాలు ఇటు అటు ఎటు ఒరగబోతురు, ఎటు మళ్ళబోతురు, ఏం జరగబోతుంది, ఏం కథ అనేది ఇప్పుడు జనాలు ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో జనాల తీర్పు ఎటు ఉంటుంది అనేది చూద్దాం. సరే, నమస్తే తెలంగాణ. వీళ్ళు ఏమొచ్చిందయ్యా, ఏం రాసుకొచ్చారు? ఇరాన్పై అమెరికా భీకర దాడి. 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు ధ్వంసం. దాడిలో ధ్వంసమైన ఫోర్డో అణు కేంద్రం. ఫైటర్ జెట్స్తో అమెరికా దాడి. 125 ఫైటర్ జెట్స్తో అమెరికా దాడి. 14 బంకర్ బస్టర్ బాంబుల వినియోగం. 3 అణు కేంద్రాలపై విరుచుకుపడిన అగ్రరాజ్యం. భూగర్భ న్యూక్లియర్ ప్లాంట్ లక్ష్యంగా భారీ దాడులు.
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట దాడి, బంకర్ బస్టర్ బాంబులతో బీభత్స కాండ, ఫోర్డో సహా 3 అణు కేంద్రాలు ధ్వంసం, ప్రతీకారానికి పాల్పడితే మరిన్ని దాడులు. శాంతి కావాలా, విషాదం కావాలా? ట్రంప్, మీరు ప్రమాదకర యుద్ధం మొదలుపెట్టారు. అమెరికాకు శాశ్వత గాయం ఖాయం. అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాటు హెచ్చరికలు. తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టుగా తయారైంది ఇప్పుడు అమెరికాని పరిస్థితి. వాళ్లకు మాకు యుద్ధం వచ్చింది, ఇరాన్కు ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంది. కన్నగల్లోని కాళ్ళు పట్టుకునే బదులు కలవడ్డోని కాళ్ళే పట్టుకుంటాం అన్నట్టుగా మొన్న కనుక భారత్కు పాక్కు యుద్ధం అయితే ఇక అన్ననే అది తూడ్చుకొని పోయిన వ్యవహారం జరిగింది. ఇప్పుడు రేపు కూడా అదే జరగబోను ఏమో. ఇప్పుడు ఈయన నా అంత మోజవారు లేడు, నా అంత మొగోడు లేడు, నా అంత మునగాలు లేడు, ఏమన్నా అంటే నేను ఇది అది ఐసా కైసా ప్రపంచంలో ఇక నన్ను మించిన మొగోడే లేడు, మా దేశాన్ని మించిన మునగాళ్ళే లేరు అన్నట్టుగా ఇక ఈ కోళ్ళగా ఇక ఇప్పుడు ఇంట్లో జ్వరపడ్డది. ఇక ఇలా జ్వరపడి ఇప్పుడు ఇరాను అణుశుద్ధి కేంద్రాలు మొత్తం ధ్వంసం చేసిండట. నడుముకి వచ్చిన పెద్ద మనిషి ఇద్దరు కొట్లాడుకుంటుంటే నడుమ పెద్ద మనిషి ఈ నాటు ఆ నీటు నూకేసి సంలాయించాలి. నడుము వచ్చిన పెద్ద మనిషి కూడా ఇంకొంత తలిగించుకొని వీడు సపరిస్తే అది ఏం సకదనం. ఇప్పుడు గదే తరీకన ఉంది ఈ ట్రంప్ ముచ్చట, ఆ కంపు ముచ్చట. ఇక మరి చూడాలి. అగ్రరాజ్యానికి ఇరాన్ కూడా ఘాటు హెచ్చరికలు. కుక్క ఇక మరి ఎనుగుల ముడ్డి పెట్టి ఊకుంటుందా? కయ్య మొత్తుకుంటూనే ఉంటుంది. చేత కాకపోయినా ఇక నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అన్నట్టుగా ఇక తారీఖున అగ్రరాజ్యానికి ఇరాన్ ఘాటు హెచ్చరికలు. అందరూ ఊహించినట్టుగానే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. ఇరాన్ విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి 2 రోజుల్లో దాడులకు తెగబడింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని 3 అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఎంతో పకడ్బందీగా జరిపిన ఈ దాడులను 25 నిమిషాల్లో ముగించింది. సుమారు 125 యుద్ధ విమానాలు ఇక ఈ రకంగా తీసుకొచ్చి మొత్తం హర్మూజ్ జలసంధి మూసివేత. ఇరాన్ పార్లమెంటు నిర్ణయం, ప్రపంచ ఆయిల్ అవసరాల్లో 20% ఇక్కడి నుంచే రవాణా, చమురు ధరలు పెరిగే అవకాశం, భారత్పై ప్రభావం తక్కువే. మొత్తానికి ఈ రకంగా ఇక గుంజకెందుకమ్మ గుంజులాట అన్న కాడికి వచ్చింది కథ. తాడుకు వచ్చలేదు, తగులుకు వచ్చలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట. అరే రాయన మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసి ఉంటాం, నువ్వెవడవరా అన్న కాడికి ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా మీదకి ఇక మరి ఘాటు హెచ్చరికలు చేస్తుంది. ఇంకా చూద్దాం, ఇంకా రేపు ఇంకేమవుతుందో ఈ యుద్ధం సాగకుండా ఎట్టెట్టవుతుందో ఏం కథో ముందు చూద్దాం. సుప్రీంకోర్టుకు వెళ్ళరేందుకు? రేవంత్ మౌనం, తెలంగాణకు శాపం. బనకచెర్లపై సాచివేత ధోరణిలో కాంగ్రెస్ సర్కారు. తమిళనాట బీజేపీ రాజకీయ క్రీడకు కాంగ్రెస్ సహకారం. ఇప్పటిదాకా కావేరీ లింకుపై నోరు వీపని ముఖ్యమంత్రి. అన్యాయంపై న్యాయస్థానానికి వెళ్లకుండా తాత్సారం. గోదావరి బేసిన్లో కేంద్రం విభజన విధానం అమలు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తీరుగా నోరు మోయిస్తున్న మోదీ. 8 మంది ఎంపీలని ఇచ్చిన తెలంగాణ గొంతు కోస్తున్న బీజేపీ. ఇక్కడ ఏమంటారు? సుప్రీంకోర్టుకు వెళ్ళరేందుకు? రేవంత్ మౌనం, తెలంగాణకు శాపం. ఓ అమ్మా, పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ పుట్టినట్టు చేస్తుంది వ్యవహారం. మంచో చెడో మాట్లాడదాం, మాకు అన్యాయం కావద్దు, మీరు ఏ రకంగా ఇది చేస్తారో చెయ్యిరి, మా తెలంగాణ జనాలకు, మా తెలంగాణ రైతులకు మాత్రం అన్యాయం జరగదు, జరిగితే మాత్రం మేము ఊకోము, ఏడికైనా పురస్తే అవసరమైతే కోర్టుకైనా పురస్తే అనేది కూడా నిన్న మొన్న మరి పెద్ద మనుషులు చెప్పుకొచ్చారు. ఇక మరి మౌనం ఎక్కడిది చూద్దాం. దీని మీద కథ రేపు ఇంకా ఎట్ట స్పందిస్తారు వీళ్ళు, ఏ రకంగా దీన్ని అడ్డుకుంటారు అనేది చూద్దాం.
ఇక బా సర్వే నెంబర్లు గయబ్. సాక్షి సర్వే నెంబర్లు గయబ్. ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన 1,00,000 పైగా సర్వే నెంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్న కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నెంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నెంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నెంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్న ఫలితం లేకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,999 దరఖాస్తులు రాగా అందులో తమ భూముల సర్వే నెంబర్లు మిస్ అయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15% సర్వే నెంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నెంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి 4 ఏళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా 2 నెలలు అయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ స్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రకంగా 8 లక్షల పైచీలకు కూడా మరి దరఖాస్తులు వచ్చినట్టుగా కనబడుతుందట. మొత్తానికి సర్వే నెంబర్ల గాయాబు, విస్తీర్ణంలో కోత. ఈ రకంగా రైతన్నలు నిన్నమొన్న మీ సేవల పొంట తిరుక్కుంటా మాది సర్వే నెంబర్ తప్పు పడదయ్యా, ఇగో పలానా సర్వే నెంబర్లో మాకు ఇంత భూమి ఉంటే విస్తీర్ణం తక్కువ ఉందయ్యా అని ఈ రకంగా ఇక ఓవర్ భూములు అయితే మొత్తము నోషనల్ ఖాతా ఏదో ఉంటుంది, నోషనల్ ఖాతాలో పడిపోయినాయి. అంటే గవర్నమెంట్ ఖాతాలో పడిపోయినాయి కొంతమంది భూములు. వాళ్ళు కన్న కష్టం చేసి పశ పోగు చేసి ఒక తాడేసి కొనుక్కున్న భూములు, పట్టా భూములు కూడా కొన్ని నోషనల్ ఖాతాలో పడిపోయినాయి అట. అంటే ఇక గవర్నమెంట్ ఖాతాలో పడిపోయినాయి. మరి ఎట్లా? వాడు కన్న కష్టం చేసి ఇప్పుడు ఉపాసం ఉండి తినకుండా తాగకుండా 10 రూపాయలు మరలేసుకొని భూమి కొనుక్కుంటే ఆ భూమి ఇప్పుడు నోషనల్ ఖాతాలో పడ్డది, పట్టా భూమి. ఇక గిసవంటి బాధితులు ఎంతోమంది ఇక మీ సేవల పొంటి తిరుగుడు, ఎంఆర్ఓలకు కలుసుడు, ఆర్డీఓలకు కలుసుడు, కలెక్టర్లకు కలుసుడు, ఆఖరికి వస్తార కల్లా సీసీఎల్ఏలో కూడా అధికారులకు కలిసి మొరబెట్టుకుంటే కూడా అవి కాని పని. ఆ దరఖాస్తులు మాత్రం చెత్తబుట్టలల్లా జోలపాట అయిన కాడికి వచ్చింది కథ. ఇక సరే, మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇక ధరణిలో అంతా దగా నడిచింది, దంద నడిచింది అని ఇప్పుడు వీళ్ళేం చేసిర్రు, భూభారతి అని పట్టుకొచ్చారు. భూభారతిలో ఇక గిసవంటి కథ నడుస్తుంది. ఇక రెవెన్యూ సదస్సులల్లా మోతకోలు వస్తున్నాయి. ఇంకో సర్వే నెంబర్ల గయాబ్ అయింది, ఉల్టపల్ట వ్యవహారం అయింది, గోల్మాల్ వ్యవహారం జరిగింది అనేది మరి చెప్పుకొస్తారు. చూద్దాం మరి కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా
న్యాయం చేస్తారు అనేది ముందు చూద్దాం. ఇంకేముంది ఐవాన వార్త? ఇదా ఈనాడు ఇక ఈయన మరి ఆయన ఇక మోదీ అదే మన ట్రంప్ కంపు రణరంగంలోకి అమెరికా. పేద విద్యార్థుల ఉపాధికి జీవం. పేద విద్యార్థుల ఉపాధికి జీవం. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులు, ప్రభుత్వం చొరవతో ప్రత్యేక శిక్షణ, 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు లక్ష్యం. తొలి ఏడాది 140 మందికి ఛాన్సు, వీరిలో 83% మంది అమ్మాయిలే. హెచ్సియు ల్యాబ్లో మెలకువలు తెలుసుకుంటూ రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు జీవశాస్త్రాల రంగంలో 50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. తెలంగాణలో ఫార్మా, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్ కంపెనీలు 2,000 వరకు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుం గట్టింది. కంపెనీల భాగస్వామ్యంతో వారి సూచనల మేరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. 2024-25లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ శిక్షణలో సాయి లైఫ్ సైన్సెస్, అరజన్ లైఫ్ సైన్సెస్, సింజన్, హౌరిజన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. శిక్షణలో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డ్రగ్ డిస్కవరీ, తయారీ వంటి కీలక విభాగాల్లో పాఠ్యాంశాల రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, వాల్యుయేషన్ ప్రక్రియలను పరిశ్రమ నిపుణుల సలహాలతో పరిశ్రమల శాఖ రూపొందించింది. తొలి ఏడాది 140 మందికి శిక్షణ ఇవ్వగా 86% విద్యార్థులు ఫైనల్ ఇంటర్వ్యూ దశకు చేరారు. 72% మంది ఉద్యోగ ఆఫర్లు లేదా ఇంటర్న్షిప్ అవకాశాలు పొందారు. ఉన్నత విద్య కోసమని కొందరు ఇంటర్న్షిప్ నాకు సిద్ధపడలేదు. ఈ ఏడాది కనీసం 2,000 మందికి శిక్షణ ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇక దరిలేని పేద బతుకులకు దారి చూపుతాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాం. దిక్కులేని మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఉపాధికి మేము జీవం పోస్తాం అన్నట్టుగా మరి ఈ రకంగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువుల జాతర మొదలు కాబోతుందట. మరి ఈ సంవత్సరం 2,000 మందికి శిక్షణ ఇవ్వాలని కంకణం కట్టుకుర్రాట. మంచిదే సారు. పేదోళ్ళ గుడిసెల్లో మీరు దీపంలాగా వెలిగిపోవాలి, వాళ్ళ జీవితాలను వెలిగించాలి, వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు మీరు వాళ్ళ ఉపాధికి జీవం పోయడం కూడా సంతోషం, ఆనందం. నకిరకల్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేస్తున్న పొంగులేటి. గుత్తా వీరేశం చిత్రంలో చామల హైలయ్య. $20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తల తాకట్టు పెట్టైన రానున్న 3.5 ఏళ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నగరకల్లో ఆదివారం చూద్దాం ఏం జరిగిందో కథ.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేసే సభలో మాట్లాడారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం 93,000 ఇళ్లను మొదలుపెట్టి 66,000 పూర్తి చేసిందని, మిగిలినవి మొండి గోడలతోనే దర్శనమిస్తాయని విమర్శించారు. పేదలకు ఇళ్లను నిర్మించి గృహ నిర్మాణ శాఖనే నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు నిధులు ఇస్తాం. కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలి. భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సులో రాష్ట్రంలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత పాలకులు వారు అంటించుకున్న బంకను నేడు బనకచర్ల విషయంలో మాకు అంటించేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ అంశం 2016లో మొదలైంది. నాటి నుంచి 7 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు అప్పుడు ఏం చేశారు? గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద కానీ కోర్టులో కానీ నోరు వీపారా? నాడు అధికారంతో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశాలపై విచారణలు తుది దశకు వచ్చాయి. తప్పు చేసిన వారు అసలు మిత్తితో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రప్ప అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. భద్రాచలం రామాలయానికి ఒక్కసారి వచ్చిన నాటి సీఎం 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి 100 పైసలు కూడా ఇవ్వలేదు. ఇది యథార్థమే, నిజమే అన్నాడు. ఇయ్యలే. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో రామాలయ అభివృద్ధికి 90 కోట్ల వరకు వ్యయం చేశాం, 110 కోట్లైనా ఖర్చు చేస్తాం అని మంత్రి వివరించారు. నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షత నిర్వహించిన ఈ సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్పు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక 3.5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టించినాకనే మేము మళ్ళా ఓట్లు అడుగుతాము అనేది పొంగులేటి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు సారు. సరే, మంచి మాటే, కానీ ఇది మీ ఉపాయము, మీ ఆలోచన బాగానే ఉంది, కానీ దయచేసి మాత్రము నిరుపేదోనికి మీరు లబ్ధిదారులకు మాత్రము ఇల్లు ఇవ్వవలసిన అవసరం ఉంది సారు. ఇక్కడ మాత్రము ముఖం చూసి బొట్టు పెట్టినట్టు ఇక మరి జెండాలు మోసే కార్యకర్తలకు, సద్దులు మోసే కార్యకర్తలకు మాత్రం మీరు సంతకాలు కట్టొద్దు. నిజమైన లబ్ధిదారులకు, నిజమైన పేదోడికే మరి ఈ ఇల్లు అందాలని కూడా నేను కోరుకుంటుంది. ఎందుకంటే మరి పాపం ఇప్పటికే కొన్ని నిరుపేద బతుకులు, నిరుపేద జీవితాలు వాన వస్తే వలవల, గాలి వస్తే గలగల అన్నట్టుగా ఓ రామచంద్ర అంటున్న పరిస్థితి అక్కడక్కడ కొన్ని మారుమూల ప్రాంతాలలో, మారుమూల ఊర్లలో కనబడుతుంది. కాబట్టి కొద్దిగా మీరు చొరవ చూసి అధికారులను పరుగులు పెట్టించి నిజాన్ని నిర్భయంగా అన్నట్టు నిజంగా ఎవరు లబ్ధిదారులు అనే దాని మీద జరంతా మీరు కన్ను పెట్టి పేదలను ఇండ్లు ఇచ్చి వాళ్ళు కంటి నిండా పండుకునేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది సారు. జ్యోతి, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం. ఇక చెప్పుకున్నాం, వెళ్దాకనే చెప్పుకున్నాం. ఈయన సోది ఇంకెన్ని మాట చెప్పుకుందాం. బనకచర్లపై ఏం చేద్దాం? సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. వద్దొద్దొద్దొద్దొద్దొద్దొద్దు, మా తెలంగాణ రైతన్నల పొట్టగొట్టొద్దు సారు, మా తెలంగాణ రైతుల ఉసురు వంచుకోవద్దు సారు, మా తెలంగాణ జనాలకు అన్యాయం చేయదు సారు అని పంపిరట. అభ్యంతరాలను పంపిరట కేంద్రానికి. అధికారులు, మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం.
ప్రభుత్వం యోచన. నేడు క్యాబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ. కోర్టు కేసులపైన ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పథకాలపై చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేడు కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకజల్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరపున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు బనకచర్ల ప్రాజెక్టు ఫీజబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించిండు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. మొత్తానికి ఏం చేద్దాం, బనకచర్లపై ఏం చేద్దాం, రాయలసీమను రతనాల సీమ చేసేందుకు నేను కూడా కంకణం కట్టుకుంటా, నేను కూడా సాయం చేస్తా. ఇక మరి ఆనాడు అక్కడ రాసుకొని పూసుకొని తిరిగి చీకటి ఎవరు నడిచింది గతంలో అనేది కేసీరావయ్య ఇక అక్కడ రొయ్యల పులుసుకు చేపల పులుసుకు అలవాటు అయ్యి ఈ నీళ్ళని అక్కడ పంపించే ఉపాయం కూడా అంత అగ్రిమెంట్ కూడా జరిగిందనే కథ కూడా బయటకు వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు, సోషల్ మీడియా కూడా ఎక్కువ వస్తుంది. కానీ మరి ఇప్పుడు ఇక నారాచంద్రయ్య కేంద్రంలో ఆయనకు బలం ఉంది కాబట్టి ఇక మరి ఇప్పుడు మోదీకి ఆయన కుడిభుజం కాబట్టి ఇక నేను ఏదంటే అదే నడుస్తుంది, నేను నంది అంటే నందే, పంది అంటే పందే అని కూడా ఇక్కడ ఇక చూడు ఏంది బనకచర్ల ప్రాజెక్టు ఫీజబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మొన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిండారు. అంటే ఇప్పుడు ఈయన బిర్రేంది, మోదీ నా మనిషేనా, నా మాట వినడా? ఎటు కూడా నీ గాలి నడుస్తుంది, నీ హవా నడుస్తుంది, మోదీ నీ మనిషిని నువ్వు ఉరుకులో పెట్టి ఆడిపోతే మరి ఇక్కడ మా తెలంగాణ జనాలు ఏం కావాలి, మా రైతన్నలు ఏం కావాలి, రేపు పొద్దుగాల వాళ్ళు ఏమంటారు? నేను పుసుక్కున నీతో చేయగలిగితే రేపు పొద్దుగాల మా రైతన్నలు, మా జనాలు, తెలంగాణ జనాలు ఏమంటారు, నన్ను ఏ రకంగా ఎత్తిపరుస్తారు, నా శుద్ధులు ఏంచిపోయారా అనేది ఇప్పుడు రేవంతమయ్యే కంకణం కట్టుకొని మొత్తానికి ఏం చేద్దాం, బనకచర్లపై ఏం చేద్దాం అనేది ఇక వాళ్ళతోటి వీళ్ళతోటి మంత్రులు అధికారులతోటి మొత్తానికి మంతనాలు జరుపుతుండు. ఏం చేద్దామన్న ఆలోచన మీద మంతనాలు జరుపుతుండు. ప్రయాణికుడి పొట్టలో 67 కొకైన్ క్యాప్సూల్స్. ఉని అన్యానం పాడైపోగాల వహమ్మ ఎట తయారయ్యారు నరలోకము. ముంబైలో నిందితుడి పట్టివేత. దాదాపు 11 కోట్ల విలువ చేసే కొకైన్ క్యాప్సూల్స్. అబ్బో, ఈడ కాదు ఆడ కాదు, ఇక మొత్తం ఆడు పొట్టలనే దాచిండాడ మొగోడు. అమ్మని దండం పెట్టి ముంబై జూన్ తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 19న సియోరాలియన్ నుంచి ముంబై వస్తూ పొట్టలో 67 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకున్నాడు. వాటి బరువు 1139 గ్రాములు, విలువ 11.39 కోట్లు. అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కొకైన్ను స్మగ్లింగ్ చేస్తున్నట్టు అంగీకరించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాటిని బయటకు తీశారు. ఇక చూడుర్రి ఎసవంటి మొగోడు చూడుర్రి. అవ్వా ఏమన్నా లజ్జ సిగ్గి మరి ఎట్లా మింగిడో ఏం కాదు పుసుక్కున్నాయి. మరి గొంతుల గిట్టమన్నా ఇరికి పాడైతే ఏమవునో మరి ఈయన పని. మొత్తానికి పొట్ట కోసిర్రు. ఇక ఎంత పొట్ట కోసి 67 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకుండు కాబట్టి ఇక వాటిని బయటికి వేసిర్రు.
దీని ధర ఏం తక్కువ 11 కోట్ల పైచీలకు. ఇంకో గిసవంటి దొంగలు, గిసవంటి బద్మాషిగాలు, గిసవంటి దగురుబాషిగాలు కూడా తయారయ్యారు లోకం మీద. తస్మాత్ జాగ్రత్త. ఇక మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇలా మా పర్యాం కూడా అట తిరిగి వస్తా. మళ్ళీ పొద్దుకం కూడా మళ్ళీ కలుసుకుందాం 8 గంటలకు. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ ఉంటాయి.